పద్మనాభం మండలం మధ్యగ్రామం శివారులోని రామకోటి ఆశ్రమ అష్టమ వార్షికోత్సవం, దుర్గా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు భక్తుల సహకారంతో ఘనంగా జరిగాయి. ఆశ్రమ పీఠాధిపతి పరమాత్మానందగిరి స్వామి, శివాలయ ధర్మకర్త కనకల బంగారునాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను జరిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై పరమాత్మానందగిరి స్వామితో పాటు పలువురు పీఠాధిపతులు ఆధ్యాత్మిక ప్రవచనాలను ప్రవచించారు. వీటితో పాటు సనాతన సాంప్రదాయ, భారతదేశ హైందవ ధర్మ విశిష్టతను వివరించారు. భగవద్గీత, రామాయణం వంటి గ్రంథాల యొక్క ప్రాముఖ్యతను చిన్నతనం నుంచి పిల్లలకు బోధించాలని సూచించారు. అంతకుముందు శివాలయంలో అభిషేకాలు చేయించడంతో పాటు ఆశ్రమ ఆవరణలో భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిరాంబాబు, మాజీ ఎంపీపీ పద్మ, వైసీపీ యూత్ అధ్యక్షుడు బుగత సత్యనారాయణ, టీడీపీ మాజీ అధ్యక్షుడు నగేష్ కుమార్, యూత్ అధ్యక్షుడు కాల సత్యనారాయణ, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. గమ్యం ఏమిటో చెప్పబడుతుంది. మన తలరాతను మార్చేటువంటి పవిత్రమైన గ్రంథం ఏది అంటే భగవద్గీత. దాన్ని మించింది లేదు. ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద ఊరు ఉన్నది, ఇంత ఇదే రావటం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామకోటి అష్టమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థ పుణ్యఫలం, వందనం ముక్తిదాయకం అంటారు. అటువంటి సాధు మహాత్ముల్ని దర్శించేనే పుణ్యం, స్పర్శించే పాపనాశనం, సంభాషించే కోటి తీర్థ పుణ్యఫలం, వందనం ముక్తిదాయకం. ఇటువంటి కార్యక్రమాలు విరివిగా జరుగుతూ ఉండాలి ప్రతి సంవత్సరం కూడా. అలాగే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇటువంటి జీవన్ముక్తిని పొందాలంటే ఈ యొక్క సత్పదార్థం గురించి గురువుల ద్వారా విచారణ పొందాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాస పొందాలి. అలాగనే సనాతన ధర్మం మన వేదభూమి, పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం వలన దాని వలన పుణ్యం లభిస్తుంది. పుణ్యం లభించడం వలన వాళ్ళకి మనసు శుద్ధం అవుతుంది. ఎప్పుడైతే మనసు శుద్ధం అయిందో అప్పుడు మంచి పనులు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి అనేటటువంటి భావాలు కలుగుతాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వలన పుణ్యము కలుగుతుంది, అదేవిధంగా మనశ్శాంతి కూడా కలుగుతుంది. అందుకొరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఇప్పుడు భారతదేశము ప్రపంచంలో గుర్తింపబడింది అని అంటే డబ్బుండి కానీ టెక్నాలజీ ఉండి కాదు, కేవలము ఆధ్యాత్మికం ఉండడం చేతనే భారతదేశము ప్రపంచంలో గుర్తింపబడింది. ఎందుకంటే మనిషి అనేటటువంటి వాడికి అమెరికా వాడైనా, జర్మనీ వాడై ఎవరికైనా సరే శాంతి అవసరము. అటువంటి శాంతిని మన మహర్షులందరూ కూడా మనకు అందించారు. ఆ శాంతి కొరకే ఇతర దేశాలన్నీ కూడా భారతదేశాన్ని గుర్తిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరగడం వలన మన సంస్కృతి అంతా కూడా రక్షింపబడుతుంది. ఎప్పుడైతే సంస్కృతి అనేటువంటిది రక్షింపబడుతుందో అప్పుడే శాంతి, సుఖం అనేటటువంటివి కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని పుణ్యాన్ని కూడా సంపాదించాలి, అదేవిధంగా మనశ్శాంతిని కూడా సంపాదించాలి. ఆ సంపాదించినటువంటి మనశ్శాంతి ఇతరులకు కూడా ప్రచారం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. హరి ఓం. ప్రియా హిందూ బంధువులందరికీ కూడా మా యొక్క ఓం భారత శక్తిపీఠం తరపున మీ భారతానంద మహారాజ్ ప్రేమాశలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈవేళ మనం సనాతనం ఏదైతే మన యొక్క హిందూ ధర్మం వర్ధిల్లాలి కానీ మనం అనుకుంటున్నాం. కానీ అనుకున్నంత మాత్రాన్ని వర్ధిల్లుతుందా? ఏదైతే మనలో ఉన్నటువంటి ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని చేయాలని మనకి తలంపు పట్టడమే కాదు, సంకల్పం చేసుకుంటాం. సంకల్పం చేస్తే ఆపేస్తామా? దానికి సాధన చేస్తాం. సాధన చేస్తే ఏదైతే మన యొక్క గోల్ ఉందో ఆ గోల్ రీచ్ అవుతామో అదేవిధంగా మనం సాధన చేస్తాం. అదేవిధంగా హిందూ ధర్మం ఏదైతే కూడా ఈవేళ మరుగున పడిపోతుంది. కాబట్టి మరుగున పడకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన కులాలన్నీ కూడా గడప లోపలే